గుడ్ మార్నింగ్ ఎవరిబడి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా 4వసారి పదవి ప్రమాణ స్వీకారం చేసిన గౌరవ చంద్రబాబు నాయుడు గారికి, అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పదవి ప్రమాణ స్వీకారం చేసిన కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారికి, రాష్ట్ర మంత్రివర్గానికి, విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ తరఫున ఆర్థిక శుభాకాంక్షలు. నా పేరు వరసాల శ్రీనివాసరావు, విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సభ్యుడిని. గౌరవ చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక విజ్ఞప్తి. విశాఖ ఉక్కు తెలుగువారి హక్కు. విశాఖ ఉక్కు ఉమ్మడి రాష్ట్రాల్లో ఎందరో మానీయులు పోరాటాలు, బలిదానాలు, త్యాగాలతో సిద్ధించినటువంటి పరిశ్రమ. 3.5 సంవత్సరాలుగా రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిర్లిప్తంగా వ్యవహరించడంతో ఈ పరిశ్రమని కేంద్ర ప్రభుత్వం లాభాల్లో ఉన్న పరిశ్రమని 4,000 కోట్ల నష్టాలు తీసుకునెట్టి వెంటిలేటర్పై నెట్టింది. వేళ ఈ పరిశ్రమ బతుకు జీవుడు అంటూ నడుస్తూ 4 దశాబ్దాల్లో ఏ రోజు కూడా ఉద్యోగుల వేతనాలకి ఇబ్బంది పడిన పరిశ్రమ 5-6 నెలలుగా ఈరోజు 17వ తారీఖు వచ్చిన పర్మనెంట్ కార్మికులకు, అధికారులు కానీ ఉద్యోగులు కానీ వేతనాలు ఇవ్వలేదు. అలాగే గత 3 నెలలుగా సుమారు 20,000 మంది కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు ఇవ్వలేదు. ఈ పరిశ్రమల నష్టాలు ఉద్దేశపూర్వకంగా ఆంక్షలు విధించి ఈ పరిశ్రమని 100% అమ్మేస్తాం, అమ్మనివ్వకపోతే మూసేస్తామని చెప్పి 2021లో పార్లమెంటు సాక్షిగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత 22 సార్లు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి కూడా ఆయన్ని వ్యక్తిగత ప్రయోజనాల కొరకు మాట్లాడారే తప్ప ఏ ఒక్కరోజు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడలేదు. మాట్లాడుంటే ఈ పరిస్థితి దాపురించేది కాదు. మీకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని గతంలో ఆదుకున్న అనుభవం ఉంది కాబట్టి ఇప్పటికైనా లేట్ చేయకుండా ఈ పరిశ్రమ పట్ల సానుకూలంగా స్పందించాలి. ప్రస్తుతానికి సహజ మరణం దిశగా వెంటిలేటర్ మీద ఉన్న ఈ పరిశ్రమను కాపాడవలసిందిగా ఇప్పటికే లేట్ అయ్యింది. 4వ తారీఖున ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత కొత్తగా మంత్రివర్గాలు కూర్పైన తర్వాత అనేక రాష్ట్రాల్లో కేంద్ర మంత్రులు ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిశ్రమల కొరకు ప్రభుత్వ రంగంలో కొనసాగుతాయని చెప్పి ఆ పరిశ్రమలను బలోపేతం చేస్తామని చెప్పి ప్రకటనలు చేశారు. మన రాష్ట్రానికి వచ్చేసరికి ఎలాంటి ప్రకటన లేదు. ఇప్పటికైనా పక్కన ఉన్నటువంటి ఒరిస్సాలో కేవలం 11 రోజుల్లో 4.5 మిలియన్ టన్నుల నుండి 9.3 మిలియన్ టన్నులకు 9.3 మిలియన్ టన్నులకు 30,000 కోట్ల విస్తరణకు కేంద్ర ప్రభుత్వం ఒరిస్సాలో గెలిచిన వెంటనే రూర్కెలా స్టీల్ ప్లాంట్కి ప్రకటన చేసింది. తెలుగువారి పట్ల వివక్షతో ఈ పరిశ్రమను ఇంకా నట్టేటమని చెప్పే ప్రయత్నాలు జరుగుతున్నాయి. త్వరితగతిన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి వెంటనే విశాఖ ఉక్కుని సెయిల్లో విలీనం చేయాలి. శాశ్వత పరిష్కారం రా మెటీరియల్ సపోర్ట్ కోసం అది అవసరం అని చెప్పి మేధావులు సైతం భావిస్తున్న తరుణం ఇది. అలాగే వర్కింగ్ క్యాపిటల్ కొరకు ఆర్థిక ప్రయోజనం అందించవలసిన అవసరం ఉంది. ఈ పరిశ్రమ పూర్తి స్థాయి ఉత్పత్తిని తీయగలిగినట్లయితే 1,000 కోట్ల లాభాలు వచ్చి మరలా ఈ పరిశ్రమ మనగలుగుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి మ్యాన్ పవర్ సుమారు 7,000 ఉద్యోగాలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఖాళీగా ఉన్నాయి. చనిపోయిన వారు కానీ, రిటైర్ అయిన వారు కానీ గత 5 సంవత్సరాలుగా రిక్రూట్మెంట్ లేదు. త్వరితగతిన ఉద్యోగ ప్రకటన చేసి మన రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు అవకాశాలు కల్పించాలని చెప్పి సవినయంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. పరిరక్షణ కొరకు త్వరితగతిన ప్రధానితో మాట్లాడి ఈ పరిశ్రమను కాపాడవలసిందిగా సవినయంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.